కొరియోగ్రాఫర్లు జానీ శేఖర్ మాస్టర్ల మధ్య వచ్చిన విభేదాల వార్తలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించి వారిద్దరిని పిలిపించి సమస్యను సామరస్యంగా పరిష్కరించారు. దీనిపై జానీ మాస్టర్ స్పందిస్తూ తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని, తామంతా ఒకే కుటుంబంలా ఎప్పుడూ అండగా ఉంటామని క్లారిటీ ఇచ్చారు. ఒకరికి ఒకరం ఎప్పుడూ అండగా నిలిచామని, తమ మధ్య గొడవలు ఉన్నాయంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు. మెగాస్టార్ కొనిదెల చిరంజీవి మరోసారి సినీ పరిశ్రమలో పెద్దన్న పాత్రను పోషించారు. ఒక్క సినీ రంగానికే కాకుండా అన్ని వర్గాల వారికి కూడా తానున్నానంటూ భరోసా ఇచ్చే నైజం కలిగిన చిరంజీవి మరోవైపు సినీ పరిశ్రమలో ఎప్పుడు ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా కూడా ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు అనడం కూడా ఈ సందర్భంగా అతిశయోక్తి కూడా కాదు. పద్మవిభూషణ్ బిరుదాంకితుడిగా కేంద్ర ప్రభుత్వ ఆనర్ పొందిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే కరోనా సమయంలో కావచ్చు, ఇటు నిరంతరం జూబ్లీహిల్స్లో బ్లడ్ బ్యాంక్ నిర్వహణతో కూడా తనదైన శైలిలో దూసుకుపోతున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. వివాద రహితుడిగా సౌమ్యుడిగా పేరు సంపాదించుకున్న చిరంజీవి అనేక సార్లు సినీ పరిశ్రమ సంక్షోభంలో మునిగినప్పటికీ కూడా తాను రంగప్రవేశం చేసి అనేక సార్లు సమస్యను సర్దు మనిగే విధంగా చేయడమే కాకుండా పరిశ్రమను ఆదుకున్న సందర్భాలు కూడా కొనలేని కూడా చెప్పవచ్చు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాజాగా డ్యాన్సర్ల సంఘంలో తలెత్తిన విభేదాలను కూడా తనదైన శైలిలో మెగాస్టార్ చిరంజీవి పరిష్కరించడం ద్వారా తన పెద్ద మనసును చాటుకున్నారు. మరోసారి పెద్దన్న పాత్రను పోషించారనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటీవల డ్యాన్సర్ల సంఘంలో రెండు గ్రూపులుగా విడిపోయిన ఆర్టిస్టులు తాజాగా ఒక గ్రూప్కు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, మరోవైపు ఇంకో గ్రూప్కు ప్రముఖ మరొక కొరియోగ్రాఫర్ అయిన జానీ మాస్టర్లు నాయకత్వం వహిస్తుండగా చెప్పబడుతున్న నేపథ్యంలో వారి మధ్య నెలకొన్న మనస్పర్ధలు అటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతున్న పరిస్థితి మనం చూశాము. ముఖ్యంగా వారి మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించే నేపథ్యంలో డ్యాన్సర్ల సంఘం, ఆ సంఘానికి కూడా అధ్యక్షురాలుగా జానీ మాస్టర్ భార్యనే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్నిక కావడం జరిగింది. ఇటీవల జరిగిన ఎన్నికల అనంతరం వారి మధ్య ఉన్న భేదాభిప్రాయాలు కూడా తారాస్థాయికి కూడా చేరుకున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ క్రమంలో తాజాగా ఒకరిపై ఒకరు పరస్పరం దూషణల పర్వానికి కూడా దిగడంతో ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారడమే కాకుండా ఒక డ్యాన్సర్ల సంఘంలోనే అయోమయం చుట్టూ సృష్టించడమే కాకుండా ఇటు సినీ పరిశ్రమలోని 24 ఫ్రేమ్స్ కూడా దీని ఎఫెక్ట్ ప్రభావం తాకిందనే చెప్పవచ్చు. ఈ విషయంతో సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న క్రమంలోనే ఈ విషయం మెగాస్టార్ చిరంజీవి దృష్టికి కూడా వెళ్ళింది. దీంతో అటు జానీ మాస్టర్ కావచ్చు, ఇటు శేఖర్ మాస్టర్ కూడా ఒక విధంగా మెగాస్టార్ చిరంజీవికి శిష్యు సమానులనే చెప్పవచ్చు. మెగాస్టార్ ఆదరణతో వాళ్ళిద్దరు కూడా కెరీర్లో కూడా కొరియోగ్రఫీ రంగంలో కూడా ఉన్నత స్థాయికి చేరుకున్న పెద్ద కొరియోగ్రాఫర్లని కూడా చెప్పవచ్చు. తనకు కావాల్సిన ఇద్దరు కూడా రెండు గ్రూపులుగా విడిపోయి ఒక అయోమయాన్ని సృష్టించుకోవడం, పరస్పరం తిట్టుకోవడం వంటి ఘటనతో చలించిపోయిన చిరంజీవి ఇద్దరిని కూడా తన వరకు పిలిపించుకున్నారు. ఒకవైపు షూటింగ్లో బిజీ ఉంటూనే చిరంజీవి ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టాలనే ఒక దృఢమైన సంకల్పంతో ఇద్దరిని కూడా తన వద్దకు పిలిపించడమే కాకుండా ఇద్దరి మధ్య ఘర్షణకారమైన సందర్భాన్ని కూడా మొత్తం విన్న అనంతరం విశ్లేషించుకోవడం అయితే జరిగింది. ఇద్దరు కూడా తనకు కావాల్సిన కొరియోగ్రాఫర్లని, వారి మధ్య ఉన్న మనస్పర్ధలు సినీ పరిశ్రమకు పరిణామాన్ని ఇస్తుందని కూడా ఆయన వారిద్దరి దృష్టికి అయితే చేయడం జరిగింది. ఇప్పటికైనా ఇద్దరు కూడా కలిసిపోవాలని కూడా హితోపదేశం అయితే మెగాస్టార్ చేశారు. వారి మధ్య ఉన్న భేదాభిప్రాయాలు కూడా తనదైన శైలిలో చక్కదిద్దడం అయితే జరిగింది. ఇక్కడి నుంచి అలాంటి సంఘటనలకు తాము ఇవ్వకూడదంటూ ఆయన చేసిన హెచ్చరికతో హితోపదేశంతో ఇద్దరు కూడా వెనక్కి తగ్గారని చెప్పవచ్చు. అనంతరం దీనికి సంబంధించి జానీ మాస్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. మా మధ్య గొడవలు లేవని, ఇద్దరి మధ్య సర్దు మరిగాయని కూడా చెప్పారు. మెగాస్టార్ తనకు గురు సమానులని చెప్తూనే మరోవైపు
శేఖర్ మాస్టర్ తనకు అన్నలాంటి వారని కూడా జానీ మాస్టర్ ఎక్స్ వ్యక్తిగా తెలియజేయడంతో ఈ వివాదానికి ఇప్పటికిప్పుడు ఫుల్ స్టాప్ పడిందని చెప్పవచ్చు.